హాయ్ మమ్మీ. హాయ్ సోనీ, వెల్కమ్ టు రాణి రుచులు. ఏం స్పెషల్ ఈరోజు మన ఇంట్లో లంచ్ స్పెషల్ ఇదిగో చూడు, బొమ్మిడీలు, దోసకాయ, టమాటా, ఆనియన్. వీటికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, పచ్చిమిర్చి, దోసకాయ, టమాటా, బొమ్మిడీలు, అల్లం, పసుపు, కారం, ఉప్పు, ఆయిల్, ధనియాల పొడి. మసాలా వేయవా? మసాలా ఏం అవసరం లేదు, ధనియాల పొడి. ఓకే, స్టార్ట్ చేస్తాం కదా. స్టవ్ వెలిగించి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్ పోస్తున్నా. కప్పు ఆయిల్ సరిపోతుంది. అవి ఆల్రెడీ క్లీన్ చేసావా? ఇవి మొత్తం క్లీన్ చేసి మొత్తం ఫస్ట్ వేపేసి మొత్తం కడిగి పెట్టుకున్నా. ఇప్పుడు ఆయిల్లో వేపుతా కాబట్టి కడిగేసి ఉంచుకున్నా. ఫ్రై చేసి కడగాల. ఫస్ట్ కుట్టిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసి కడిగి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేయాలి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఈ కూర వండుతా, తర్వాత ఇందులో అది ఫ్రై చేసి ఇందులో కలిపేస్తాను. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఆనియన్స్, పచ్చిమిర్చి వేస్తాను. పసుపు వేసుకున్నాం. పసుపు స్పూన్ వేసుకొని ఇప్పుడు దోసకాయ, టమాటా రెండు కలిపి వేసేస్తున్నాం. పసుపు వేసిన, టమాటా, దోసకాయ వేసిన. ఇప్పుడు సాల్ట్ 2 స్పూన్లు వేసుకుంటున్నాం. ఇప్పుడు కలుపుతాం. మూత పెట్టుకుందాం. అయితే ఇప్పుడు ఇది ఉడికే లోపల చేపలు ఫ్రై చేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. కొంచెం ఇవి వేపుకున్నా కదా, ఇట్లా ఇదంతా కొంచెం తడంతా పోయే వరకు ఇట్లా వేపుకున్నాం. ఫస్ట్ డ్రైయా? డ్రై రోస్ట్ చేయాలి. కొద్దిగా తడి అంతా పోయే వరకు ఇట్లా వేపుకున్నాం. ఇట్లా ఇట్లా ఎర్రగా వేగి ఉండాలి. అప్పుడే మనకు ఇప్పుడు ఇట్లా అయింది కదా. కొత్త చేపలు వేసుకున్నాం. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. లోన వరకు మంచిగా వేగుతుంది అన్నట్టు. పచ్చివాసన అనేది లేకుండా వెళ్తుంది. కొంచెం దోసకాయలని కొన్ని 2 చేపలు వేసినాం. ఒకసారి చూసుకుందాం. కొంచెం మగ్గిపోయింది. ఇంకొక 10 నిమిషాలు మగ్గిద్దాం. ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు చూద్దాం. ఎట్లాగో ఎర్రగా వేయాలి. చూపింది ఎర్రగా వేయాలి కదా. ఇప్పుడు నేను దోసకాయలలో అసలు అల్లం వేయలేదు. ఇందులోనే అల్లం, స్పూన్ అల్లం వేస్తాను. ఇది కూడా కొంచెం ఎర్రగా కావాలా. అల్లం అంతా కూడా ఎర్రగా అవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం సాల్ట్ కూడా, కొంచెం సాల్ట్ ఇందాక అందులో కొద్దిగా వేసాం కదా. కారం కూడా కొంచెం వేసుకున్నాం. మళ్ళీ కూరలు వేస్తాం కాబట్టి కారం కూడా కొంచెం వేస్తాం. ఇవన్నీ ఇట్లా బాగా వేయాలి. చేపలు తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో, ఈ కూర అంతా అయిపోయాక చేస్తాం కాబట్టి ఈ కూర కొంచెం తీసుకొని చేపలు అందులో కలుపుకుంటే 2 కూరలు అయిపోయాయి. ఇది ఒకసారి చూద్దాం. ఇప్పుడు కారం వేసుకుందాం. అందులో కొంచెం వేసినాం కదా, 2 స్పూన్లు వేసాను కారం.
5 నిమిషాలు మంచిగా. ఇది కూడా ఒకసారి చూద్దాం. ఇదిగా ఇట్లా అయిపోయింది కదా, రెడ్గా అయినాయి కదండి. ఇది అయిపోయింది. దీన్ని ఆఫ్ చేసేద్దాం. తర్వాత కూర లాస్ట్కి వేద్దాం. ఒకసారి చూద్దాం. అయిపోయింది. మనం వాటర్ కూడా వేయలేదు, మంచిగా ఉడికిపోయినాయి ముక్కలు. ఇప్పుడు ఈ ఎండు చేపలు బొమ్మిడిలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక్క 3 నిమిషాలు అట్లా ఉంచుకున్నాం. ధనియాల పొడి కూడా వేసాను కదా, 2 స్పూన్లు ధనియాల పొడి, కొత్తిమీర, ధనియాల పొడి కూడా వేసేసాను. మమ్మీ ఎందుకు అవి అట్లా రోస్ట్ చేసేసినా? ఇందులో ఎందుకు వేసానంటే, ఇప్పుడు మనం ఫస్ట్ వేసామనుకో అవి బొమ్మిడీలు కదా, ఉడికి మొత్తం ఇట్లా చెదిరిపోద్ది. ఇట్లా వేసినామనుకో మనం తిన్నప్పుడు ముక్క క్రిస్పీగా మంచిగా ఉంటుంది అన్నట్టు. అందుకని ఇట్లా వేసాం. కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఒక 10 నిమిషాలు అట్లా మగ్గిద్దాం. చేపలు వేసాం కదా, కారం అనేదంతా దాంట్లో పట్టాలి. అప్పుడు మనం తీసేద్దాం, టేస్ట్ చేసి చూపిస్తా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మమ్మీ అయిపోయిందా? అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఆఫ్ చేస్తా. మమ్మీ టేస్ట్ చేస్తామా? టేస్ట్ చేసి చేపలు క్రిస్పీగా ఉండాలి. కరకర మంచి టేస్ట్ వస్తుంది. మనం వేసిన ఉప్పు, కారం అన్నీ సరిపోయి అసలు ఏం లేదు. చేపలు ఉంటే కరకర మీరు కూడా ఇలాగే చేసుకోండి. నేను లాస్ట్కి వేస్తే చేపలు మంచి క్రిస్పీగా వస్తాయి, మెత్తగా రాకుండా. ఇలాగే చేసుకొని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. మా వీడియో